దుర్వినియోగం జరిగిందని ఆరోపణలు రావడంతో భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్యలో మార్పు లేనప్పటికీ విరాళాలు మొత్తం భారీగా తగ్గిపోయాయి. ఆలయానికి ప్రతిరోజు 8 లక్షల నుంచి 12 లక్షల లోపు వచ్చే ఆలయం ఇప్పుడు 1 లక్ష లోపుకి పడిపోయింది. అంత దారుణంగా పడిపోయింది ప్రెసెంట్. ఇక త్వరలోనే అయోధ్య ట్రస్ట్ పునర్వ్యవస్థీకరణ జరగబోతోంది. త్వరలోనే అయోధ్య ట్రస్ట్ ని పునర్వ్యవస్థీకరించబోతున్నారు. ప్రధాని కార్యాలయం నేరుగా ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తోంది. క్లియరెన్స్ వచ్చిన తర్వాత కొత్త ట్రస్ట్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ట్రస్ట్ సీఈఓగా ఐఏఎస్ అధికారిని నియమించే అవకాశం కనిపిస్తోంది. పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవును, అయోధ్యలోని రామ మందిరానికి విరాళాల లెక్కింపు సీసీటీవీ ఫుటేజ్ మాయం కావడం పలు అనుమానాలకు తాగిస్తుంది. చిన్న చిన్న ఆలయాలు కాదు కదా, ఏకంగా అయోధ్య రామాలయమే కదా, అక్కడే సీసీ ఫుటేజ్ మాయం. ఎన్ని అనుమానాలు, ఎన్ని సందేహాలు. పరిమిత కాలానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ మాత్రమే లభ్యం కావడం ఇప్పుడు విచారణకి ఆటంకంగా మారింది. ఆలయ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం సీసీ కెమెరాల ఫుటేజ్ 45 రోజులు మాత్రమే లభ్యమవుతుంది.